బాపులపాడు మండలం కోడూరుపాడు గ్రామంలో పిరమిడ్ వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బాపులపాడు మండలం కోడూరుపాడు గ్రామంలో సునీత నివాసంలో గన్నవరం సరస్వతి పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకులు నాగ రమాదేవి ఆధ్వర్యంలో పిరమిడ్ వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా PSSM అధ్యక్షులు ధ్యాన రత్న లక్ష్మణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు వరి పంట పొలాల్లో పిరమిడ్లను పెట్టడం వలన వేరు పురుగు పట్టకుండా ఉండుటకు పంట అధిక దిగుబడి ఇవ్వడానికి ఉపయోగపడతాయని తెలిపారు. పిరమిడ్ యొక్క శక్తి గురించి, ధ్యానం యొక్క శక్తిని గురించి, ప్రకృతిని సమతుల్యతతో ఉండటం గురించి వివరించారు. అనంతరం రైతులతో ధ్యానం చేయించారు. శాస్త్రవేత్తలు పిరమిడ్లను పెట్టడం వలన వచ్చిన లాభాలను వీడియోల రూపంలో చూపించారు. ఈ కార్యక్రమానికి సుమారు 50 మంది రైతులు రావడం జరిగింది. తమ పొలాల్లో ముందు 1 ఎకరానికి 12 పిరమిడ్లను పెట్టడానికి ఆసక్తి చూపించారు. అది రుజువైతే మిగిలిన పొలాల్లో పెట్టడానికి సిద్ధమవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి వెంకటేశ్వరరావు, ఎరుదుల సతీష్, చందు కృష్ణారావు, చింతా శ్రీనివాసరావు, బండారి సత్యనారాయణ, కోండ్రు ప్రభాకర్ రావు, గరికపాటి నాగలక్ష్మి, వడ్డీ సునీత, కస్తూరి అంజలి తదితరులు పాల్గొన్నారు. చూసి మీకు అది శక్తి ఉంటేనే ఉపయోగించుకోండి. శక్తి లేనప్పుడు ఎందుకు అనవసరంగా 5 రూపాయలైనా ఎందుకు వేస్ట్ చేయాలి? శక్తి ఉంటేనే దాన్ని వాడుకోవాలి. నేను రోజు గుప్పుడు మాత్రం తినేవాడిని ధ్యానంలోకి రాకముందు. +20 కళ్ళజోడు ఉండేది. ఏ రోజు అయితే ధ్యానంలోకి వచ్చానో అప్పటి నుంచి కళ్ళజోడు లేదు. అవునా? మరి అవన్నీ చిన్న విషయాలు, కానీ మార్పు నాకు ఒక ఫ్యాక్టరీస్ రకరకాలుగా అన్నీ ఉన్నాయి. ఆ రోజున వర్కుల దగ్గరికి వెళ్తే ఎవరైనా పని చేయని వాళ్ళు ఉంటే చాలా ఘోరంగా ఉండేది. నా మూమెంట్స్ అంత అహంకారంతో ఉండి అందరినీ తిట్టే స్థితిలో ఉండేది. ఈరోజు ఎవరైనా ఏదయ్యి పనివాళ్ళు, ముసలి వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని హక్కు చేసుకుని, ఆవిడెవరో నాకు తెలుసు, అంతకుముందు జన్మలో కోటీశ్వరాలు. మరి ఎవరికి ఇవ్వకుండా లేనితనం ఎలా ఉంటుందో ఇక్కడికి ఆ జన్మ తీసుకుని వచ్చింది. అన్నీ తెలిసి నేను లేవలేని స్థితిలో ఈ ఇంట్లో ఎన్నో ఇబ్బందులు పడతా ఇక్కడికి వచ్చిన వాళ్ళని ప్రేమగా అట్ట దగ్గర తీసుకుని, తల్లి ఇక్కడ కూర్చో అని నీకు అవసరంలో పని చేయటానంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోయి అందరూ అరే ఈవిడ్ని ఇంత ప్రేమగా దగ్గర తీసుకున్నారని వీళ్ళందరూ కలిసి ఆవిడ దానికన్నా 100 రెట్లు అద్భుతంగా పనిచేస్తారు. అది మనం నేర్చుకోవాల్సింది. నేనేదో ఉన్నాను అనుకునే అహంకారం ఒకటొక్కడో నాలో అన్ని మార్పులు వచ్చినాయి. మళ్ళీ నా లోపాలు ఎన్నో రకాలుగా ఏంటి అది ఇదిగా చూసే స్థితిలో అరే నా తప్పులు అయిన కాళ్ళు పీసుకే స్థితికి ఎదిగా నేను. అంటే తప్పు చేయటం సహజం. అహంకారంతో స్థితిలో నుంచి మనలోకి మనం ప్రవేశించేటప్పుడు మన లోపాలు ఎత్తుక్కోవాలా. అవునా? ఇక్కడ కూడా ఈ పూట ఇక్కడ నేను మీ దగ్గర నేర్చుకోవడానికి వచ్చాను, లెర్నింగ్ కోసమే వచ్చాను. నేనేదో చెప్పేవాడి కన్నా వినేవాళ్ళ గ్రేట్. లేకపోతే నేను ఎవరితో మాట్లాడతాను బంగారు? నేను ఆ గోడక చెప్తానా? కాదు కదా. వినేవాళ్ళ మూలంగా నేను ఎదుగుతున్నాను. అందుకు మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. మరి మన నోట్లోంచి మాట ఎలా ఉండాలా? ఎదటి వారికి ఆనందం, శుభసూచకం. గుండి గంటలు ఎట్టా ఉంటాయి? శుభసూచకంగా ఉండాలట. నోట్లోంచి వచ్చే మాట, భార్యతో మాట్లాడేటప్పుడు, వాళ్ళ పక్కింట్లో వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళందరూ ఆనందంతో తప్పిపోయే మాటలే మనం మాట్లాడాలట. అవునా? తను తినే ఆహారమే లోపల ఉన్న స్వామికి నైవేద్యమట. లోపల ఎవరున్నారు? మరి గుడిలోకేమో పిండి వంటలు పెడుతున్నాం, నాలో ఉన్న స్వామికేమో రక్తం పంచుతాం బంగారు.